హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ గర్ల్ సింధు. ఈరోజు వీడియో వచ్చేసి దీంతోనే ఈరోజు వీడియో చేస్తున్నాం మనం. సో చాలా మంది అడిగిరు సింధక్క మీద ప్రాంక్ చేయన్నా అని చెప్పి. సో ఫైనల్ ఈరోజు అయితే వచ్చేసింది. ఇది నేను బుక్ చేసి ఒక 3-4 days అయింది. దీనికోసం వెయిట్ చేసిన. ఇది వచ్చినాక ఇప్పుడైతే వీడియో షూట్ చేస్తున్నా. ఎట్లా వస్తుందో ఇంకా నాకు తెలియదు. ఇంకా వాళ్ళ రియాక్షన్స్ అయితే క్రేజీ వస్తాయి నాకు తెలిసి. చూద్దాం ఎట్లా రియాక్షన్స్ వస్తాయి వాళ్ళది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయో చూద్దాం. చలో. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు ఛాలెంజ్ అనమాట. వీళ్ళిద్దరికి ఛాలెంజ్ ఇస్తున్నా నేను. సో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఉంది. గిఫ్ట్ ఏంటి అంటే అది నా దగ్గరికి వస్తుందంట. సో ఇదే గిఫ్ట్. ఎవరు విన్ అవుతారో వాళ్ళకి గిఫ్ట్ అనమాట. దీంట్లో ఏముందో ఎవరికి తెలియదు, నా తప్ప, అండ్ ప్రగతి తప్ప ఎవరికి తెలియదు. వీళ్ళిద్దరికే సస్పెన్స్ అనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇది. చాలా ఎక్సైటెడ్ గా ఉంది, బికాజ్ దాంట్లో ఏముందో నాకు చూడాలని ఆతృతగా ఉంది. బట్ అది నాకు వస్తుందో ఎవరికి వస్తుందో తెలీదు. ఎందుకంటే కనిపించడానికి బక్క పీసు, దీంట్లో చాలా ప్రాణం ఉంది. కనిపించడానికి బక్క పీసు, దీంట్లో చాలా ప్రాణం ఉంది. చెప్పారంట, ఆడి చూపిస్తారంట. చలో ఉన్నాడు. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. కళ్ళదంతా కట్టుకొని ఛాలెంజ్ పూర్తి చేయాలి. ఎవరైతే ఫస్ట్ పూర్తి చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ అనమాట. దీంట్లో చీటింగ్ చేస్తే మీకు గిఫ్ట్ ఉండే ఏముండదు. ఫస్ట్ చెప్తాను ఉంటది, బాగా ఉంటది ఇద్దరికి ఇప్పుడు, బాగా ఉంటది ఇద్దరికి ఇప్పుడు. నాకైతే ఘోరంగా ఎక్సైట్మెంట్ ఉంది. నెంబర్ 2. ఓకే, చలో లెట్స్ గో. సో ఎట్లా అనిపిస్తుంది ఛాలెంజ్ కోసం? మీకు ఎక్సైటెడ్ గా ఉన్నారా ఇద్దరు? నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఈ కళ్ళకంతా కట్టిన దాని తర్వాత నేను ఎలా కనిపిస్తున్నానో ఏందో నాకు తెలీదు. వచ్చిందండి వయ్యారి. కాదు, ఇప్పుడు నువ్వు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నావు ఛాలెంజ్ కోసం? నీకు నాకు ఉంది కానీ గట్టిగా మాట్లాడు. అది కుర్కురే అయితే నాకు ఛాలెంజ్ వల్ల ఏమైతుందంటే హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకుంటుంది అనమాట. నేనే విన్ అవ్వాలని చెప్పి చూద్దాం ఎవరైనా. ఇద్దరికి చింపిస్తా. ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకే ఇది. ఏది గిఫ్ట్. గిఫ్ట్ తినాలి, ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఇది తినాలి. తింటే పడేస్తాను. ఇక పడేస్తాదంట చూడు. ఇద్దరికి చింపిస్తాను. స్పేస్ చేసుకుంటున్నా. స్టార్ట్ కాలే ఇంకా. మెల్లగా తినండి, ఏడికి పోతే టైం ఉంది, మస్తు టైం ఉంది. మెల్లగా తినాలి చూడు. స్టార్ట్ చేయాలి. చలో 3, 2, 1 స్టార్ట్. మెల్లగా మెల్లగా మెల్లగా. వాటర్ ఏం కావాలి? వాటర్ తెస్తా. మండుతున్నట్టుంది. అన్నీ చేస్తా. వాటర్ ఇస్తా, స్ప్రైట్ చేస్తా, మళ్ళా అన్నీ చేస్తా. కానీ మీరు మెల్లగా తినండి, ఎరిగిపోతలే. అది మీ దగ్గరనే ఉంది. అరే సాక్షి, నాకు ఒకటి కొంచెం కొంచెం కొంచెం. అరే ఎప్పటి ఇస్తలేదు కాసి. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఏమీ దగ్గర తీసుకున్నాం. ఎట్లా మెక్కుతున్నారా బాబు? ఏమీ దగ్గర తీసుకున్నాం. ఒకటి తిన్నాం. ఇస్తలేదు గాయస్.
నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా ఎవరు గెలుస్తాం అని చెప్పి. చలో కమాన్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అవన్నీ చేయొద్దు. ఇదే ఫస్ట్ తీసేసింది గాయస్. ఈమె ఓడిపోయింది. చలో ఈమె ఎప్పుడు దాకా తింటా చూద్దాం. ఏం లేదు, టేస్ట్ బాగానే ఉంది, మస్తుంది. నాకైతే మస్తు అనిపించింది. నేను ఎంత జల్దీ ఓడిపోతానని అస్సలు అనుకోలే గాయస్. నిజంగా ఇంకా ఓడిపోయి ఎట్లా తింటుందో ఇక. ఏమైతే గ్రేట్, ఇంత ఆనందం తింటుందంటే. ఏముంది? ఏమైంది? కారం. కారమే ఉంటుంది అది. తిను, ఫినిష్ చేయాలి. ఇంకా కాలే, ఇంకా మస్తుంది. యాక్చువల్లీ అది ఒక పీస్ వచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది జోలకి ప్రాంక్ అని చెప్పి. చూసినప్పుడు నాకు ఏదో డౌట్ వచ్చింది. నువ్వు తిన్నది చిప్స్ కాదు, జోలో చిప్స్. లగెత్తి రియాక్షన్ చూడాలి గాయస్. కళ్ళకి నీళ్ళు వచ్చింది పాపం. అప్పుడే ఓడిపోయింది. ఓడిపోవడం ఏంటి? నాకు తెలిసిపోయింది కళ్ళగంతలు తీసేస్తాం. అప్పుడు అది ప్రాంక్ అని నాకు అర్థమైపోయింది గాయస్. ఎందుకంటే ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి. ఏమే చూడు, ఏమే పరిస్థితి ఘోరంగా అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది నీకు సాక్షి? ఘోరం. అయ్యో పాపం, కానీ మస్తు తిన్నది గాయస్. గ్రేట్. ఈమె ఎంత ఉంది, నేను తినదనుకున్నా, ఆమె తింటది అనుకున్నా, అని ఏమైనా తిన్నది. గ్రేట్. నువ్వు నీకు నాకు ఇంకొక పార్టీ ఉంటది అనుకో, పాటిస్తా మీకు పక్కా. కానీ గైస్ ఇప్పుడు ఒకవేళ మీకు ఎవరైనా ప్రాంక్ చేస్తారు అనుకున్నా, తెలిసిపోతే తెలిసిపోయింది అని చెప్తారు కదా. సో నాకు తెలిసిపోయింది కాదు అది. నువ్వు ఓడిపోయినా జోజికి కూడా తినాలని చెప్పి తినాలి, మళ్ళీ మొత్తం తినాలని చెప్పినా. అప్పటి నుంచి మొత్తం తినాలని చెప్తున్నావు. ఇప్పుడు ఇంకా జోలో చిప్పని చెప్పాలంటే మీకు ప్రాంక్ చేసేటప్పుడు ఏమైనా జోలో చిప్పని చెప్తారా? దీని ప్రకారం ఇప్పుడు ఎవరు విన్ అయ్యారో మీరే కామెంట్ చేయండి. విన్ అయింది ఏమైనా మా ఫ్రెండ్ కదా. కాల్తుంది మొత్తం. అది జ్యూస్ లో మొత్తం ఏం తింటుంది కానీ క్రేజీ ఆమె తింటానే ఉంది. తింటానే ఇప్పుడే తీసేసింది ఆమె. అప్పుడే తీసేసింది. ఎప్పటి నుంచో తింటుంది. ఇంత ఇంత వేసుకొని తింటుంది. ఇంత వేసుకొని తింటుంది. ఇదంతా అయిపోయిందా? ఇప్పుడు మేము డిస్కస్ చేసుకుంటున్నాం చిప్స్ ఎలా ఉంది అని. గిఫ్ట్ ఏది నాదంట. ఇంకా అదే గిఫ్ట్. ఇదే గిఫ్ట్. ఇగో పెద్ద గిఫ్ట్. చీటింగ్ చేశాను నాతో. నేను గిఫ్ట్ వేరే అది కాదు అనుకున్నా. సో గైస్ చూసిరు కదా, ప్రాంక్ అంటే ప్రాంక్ కాదు, ఛాలెంజ్ లోనే తీసుకోపోయినా అని వీళ్ళకి తెలియదు. ఈమె అయితే అప్పుడే తీసేసింది. ఈమె ఓడిపోయింది. తెచ్చిపోయింది అంట ఈమె. ఉపయోగించిన చెప్పాలి. కానీ ఈమె మస్తు ఆడింది గాయస్. అవును, అప్రిషియేట్ చేయాలి. అసలు కాలినా కూడా క్రేజీ. అసలు నాకైతే నేను తెలిసిపోయినా ఓపెన్ చేసేసిన. బట్ ఏమో కాలుతున్నది ఏంటుంది అంటే నేను ఆ చిప్స్ అలా ఉంటాయేమో అనుకుని నేను తినేసాను. అయ్యో పిచ్చి పిల్ల. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సో గైస్ అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫాలో.